అవతారాలేమిటి? ఇవాళ మా డాడీ మ్యారేజ్ డే, అందుకని డాడీ నేను స్నానం చేయాలి. ఇద్దరునా? సర్లే వచ్చండి, ముగ్గురం కలిసే చేసేద్దాం. సిగ్గు లేకపోతే సరే. అబ్బో, దేనికమ్మా సిగ్గు? ప్లీజ్, ఇప్పుడే వచ్చేస్తాను. అంతేనా? రారా. కళ్ళను పడుతోంది, అబద్ధాలు. కావాలంటే ఆ, మమ్మీ, కళ్ళు పడుతున్నాయి. పిల్లికి ఎలక సాక్ష్యం. నన్ను పిల్లంటావా? అయ్యో రామచంద్ర ప్రభు, తప్పు. మొగుణ్ణి గోపాలకృష్ణ నేను ఇక్కడ ఉండగా ఆయన ఎందుకు పిలుస్తావు? ఆయన అసలే ఏకపత్ని వ్రతుడు. ఛీ. ఏయ్ సుజాత, ఏమిటిది? పెళ్లి రోజు కన్నీరేమిటి? ఇది బాధతో వచ్చే కన్నీరు కాదండి. ఎక్కడో దుమ్ములోనో ధూళిలోనో పడి ఉన్న నన్ను తీసుకొచ్చి నాకు హోదానిచ్చి మీ అర్థాంగిగా నాకు స్థానాన్నిచ్చినందుకు కృతజ్ఞతతో వచ్చే కన్నీరు. మళ్ళీ మొదలెట్టావా ఫ్లాష్ బ్యాక్? చూడు సుజాత, పెళ్లి మనకి నేళ్లేనా, మనం ఇంకా భార్యాభర్తలం కాలేదు. అదేమిటి? అవును మరి, భార్యాభర్తల మధ్య ఈ క్షమాపణలు కన్నీళ్లు ఉండవు, ముద్దులు ముచ్చట్లే ఉండాలి. అవును మమ్మీ, డాడీకి ముద్దు, నాకు ముద్దు ఇచ్చేయి. రే, మమ్మీని మర్యాద అడిగితే వదరా, మనం బలవంతంగా తీసేసుకోవడమే. సీత, నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. ఇవాళ పెళ్లి రోజు. సాయంత్రం 6 అయ్యేసరికి ఇంట్లో ఉంటాను. ఓకే, బాయ్. టాటా. టాటా. రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయి? కృష్ణ, ఆ స్క్రూ డ్రైవర్ ఇలా పట్ట. కృష్ణ, వస్తున్నా. ఈ గేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయి? ఇదిగా ఆ కటింగ్ ప్లేయర్ లా పట్టాలే, చెప్తాను దీని పని. అబ్బా, అయ్యో, ఈ సాలిగూడు ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగా ఆ సుత్తెలా పట్టాలే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడదే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోల పత్రాలతోనూ రిపేర్లేంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏగాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి, ఈ డొక్యుమెంట్ పెట్టుకొని. నాది డొక్కు బండా. ఎస్. దీనికి ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీకా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు. రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆప్ అయిపోతున్నాను అంత కట్టుంటారు. ఈ డొక్కు బండి కొంటే అద్ద నా కూడా రాదు. ఏంటే ఉన్న పలానా 1,25,000 కొంటామని కో అంటే 1,00,00,000 మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన ఆన్లైన్. అవును. కో ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా, యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, Yes. దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, Yes. హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటా. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డు లాగా, మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే. నువ్వు మనిషి కదా. పాత సామాన్లు కొంటా. కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జినైనా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. ఓరి నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏం నాకు చెల్లుందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటా. కొంటావే, కొంటావు కొంటావు. అబ్బా, సాయంత్రం 6 అయ్యేసరికల్లా ఇంట్లో ఉంటాను. ఓకే, హలో, గోపాలకృష్ణ గారు ఇలా? అవునండి. సుజాత గారు ఉన్నారా? పిలుస్తావా బాబు? సుజాత. మమ్మీ ఫోన్. హలో. సుజాత గారా? ఎస్.
వద్దమ్మా, నువ్వు ఇప్పుడు గోపాలకృష్ణని చూడలేవు. నీ మనసులోని రూపాన్ని అలాగే ఉంచుకో. నేను ఒకసారి ఆయన్ని చూడాలి. వద్దమ్మా, నా మాట వినవు. వద్దమ్మా, నా మాట వినాలి. బసవరాజు గారు, గోపాలకృష్ణ తండ్రి తమ్ముడు ఇంకా రాలేదు. వాళ్ళు లేకుండా దహనం చేస్తే మాట పడాల్సి వస్తుందేమో. కబురు చేశాం కదండి, ఊళ్ళో ఉంటే ఈ పాటికే వచ్చి ఉండేవాళ్ళు. చేయగలిగిందేముంది, మాటో మంచో మనమే పడదాం కానివ్వండి. బతికుండగా ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలేదు కదా. అయితే మాత్రం ఇలాంటి సమయంలో నా పట్టింపు ఏం చేస్తా? పద బాబు, పద. ఇదేనా ప్లేటర్లు? ఇదే ఉంటలే ప్లేటర్ బాలరాజు ఇల్లుదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా, కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరే పిల్లరా, నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పట్టాలయ్యా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే ఫీజు ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా? ఫీజు ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలంటకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100,000 అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టాడు, రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా మహా కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది. నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఇదిగో, కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయో. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు, పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడు రా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కారంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డెమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం.
ఇదేంటయ్యా ఇల్లు ఊరికింత దూరంగా కట్టాడేంటి మావాడు? మీకు తెలియదే ఉందండి, ఆయన ప్రశాంతత కోరుకునే వ్యక్తి. ప్రశాంతత కాదయ్యా, ఒంటరితనం. అందుకేగా వాడు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చేసాడు. ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా? అందులో 20 ఏకర్స్ అయిందేనండి. ఆహా. ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో? 10 కిలోమీటర్స్ ఉంటుంది సార్. సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? దాదాపు 1 కోటి దాటుతుంది సార్. అలాగా? ఆ. అయితే మేనేజర్ గారు, సార్ కొబ్బరి తోటలు అయితేనే నారింజ తోటలు అయితేనే ఓ 300 ఎకరం ఉంటుందంట. 300 ఏకర్సే చాలా ఎక్కువ కదా డాడీ. వ్యవసాయానికి అయితే ఎక్కువ, అమ్మకానికి మాత్రం తక్కువరా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూసి కూర్చో. మావయ్య టిఫిన్ చెద్దరు రండి. నేను అదే అనుకుంటున్నాను. అయితే రాజుగారు, మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదనుకుంటాను. అబ్బే, పండక్కో పబ్బానికో ఓ కుక్క. తాగుడు విషయం చెప్పాలంటే మా బావమరిది వెధవ పీపాలకు పీపాలు పీల్చేస్తాడు. ఎప్పుడో లివర్ బుడగలా పేలి చస్తాడు వెధవ. మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి. బొత్తిగా లోకజ్ఞానం తెలియని పిల్ల, వీడ పసిగుడ్డు, లంకంత కొంప బోళ్ళంత ఆస్తి. ఎంత ఆస్తి ఉంటే ఎలా లాభం ఉండి నాదుడు లేకపోయాక? అవును డాడీ, నేను అదే అనుకుంటున్నాను. ఉంటే ఆస్తి నాదుడు 2 ఉండాలి, లేకపోతే లేదు. రే సుపుత్ర, నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపితే బాగుంటుందిరా. పరామర్శించడం కూడా రాదు మా పాకి వెధవకి. నువ్వేమనుకోకమ్మా. మేనేజర్ గారు, సార్ మరి ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడండి. అవును సార్. సర్లేండి, ఇందులో పుట్టి ఇందులో పెరిగాడు కనుక అతనికి కష్టమేం కాదు. ఓ పని చేద్దామండి, ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్ల వల్ల అయ్యే పని కాదు, కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను. చూడమ్మా, నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా. రే, వదినికి వెళ్ళొస్తాను చెప్పరా? అదే నేను అనుకుంటున్నాను. ఆ. వస్తాను వదినా. ఈ తాతయ్యకి తాట చెప్పు బాబు. ఒక్కరితి ఎలా నెగ్గుకొస్తుందో పాపం, మనమే దారి చూపించాలి. వెళ్ళొస్తాను రాజుగారు. ఉంటాను, నమస్కారం. ఆ, ఏమిటమ్మా, గోపాలకృష్ణ బతికుండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు, ఇప్పుడు బాధ్యత అంతా నెత్తినేసుకుంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదండి. బంధుత్వాలు నమ్మకూడదమ్మా. కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతున్నాడు. మా బావమడి విధం చూడు, నేను బతికుండగానే ఎల్ఐసి పాలసీలో ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడికి చెప్తున్నాడు. వస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. వస్తాను. ఇది మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్. ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి. అమ్మగారు, మీకోసం శరభయ్య గారు వచ్చారు, పంపమంటారా? పంపించు. మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సైన్మెంట్ ఇవాళ పంపించేద్దాం. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి. చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకృష్ణ పోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు, ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మొగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కటివి నువ్వేం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుకి అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంట కడితే వాడితో వాడు వస్తాడు. అది కాదు డాడీ. నువ్వు కాస్త నోరు మూస్తావా? చూడమ్మా, సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి. నేను కాస్త ఆలోచించుకోవాలండి. ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా, మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం, నీ కేసు శ్రమ ఉండకూడదని. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూయి. ఇక్కడ పెద్ద సంతకం. నన్ను తొందర పెట్టకండి. నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. విన్నమ్మా, నీ ఇష్టం, ఉందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా, నీ నిర్ణయమే మా నిర్ణయం. వెళ్ళొస్తామమ్మా. అమ్మగారు, మీకు లెటర్ వచ్చిందండి.
ఆయనకి పెళ్లి జరగలేదట. అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయం లేదమ్మా. మంచి లాయర్ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయరు బసవరాజు నీకు తెలుసుగా. అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నువ్వేం అరియవకమ్మా. న్యాయం నీ పక్షాన ఉంది. తప్పకుండా నువ్వే గెలుస్తావు. సొంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడా? ఛే, 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 ఛే. బసవరాజు గారు ఉన్నారా? లేరమ్మా, కోర్టుకెళ్ళారు. సరే. లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డం చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తానుండవే. పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డంత ఉందండి, ఆ, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు. రే బాలరాజా, ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి అన్నా ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది. నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకమేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల, కల, అరటి గెల. ఓరి నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? ఆర్డర్, ఆర్డర్. యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు,
దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు ఏంటి పోతే యువర్ ఆనర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా అందుచేత యువర్ ఆనర్ ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఎక్కిస్తావంటరా? ఒక్క ఏడుతో నీ తంతగా అవతల పడకపోతే నా పేరు మాంకాడే కాదురా. చెప్పారు చంపేస్తాడేమో. ఈ అరటి కనుక చొప్పుకోకుండా అడుపు తినపోయేది. పైన తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడి గుడ్డలేదు. అవతల మాంకాలకి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకున్నాడు. నరికేస్తాడంటే బావా. అయ్యో పాపం, ఎవరినో? ఎవరినంటే నిన్నే. నన్నా? ప్లీజ్ తను వదులు ప్లీజ్. నిన్నోదల్లో నీ తల నేను అరికెత్తాను. తను వదులు ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదల్లో నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులు కేకట్లు వేస్తాను రా. నేనంటే ఎవరుకున్నావు రా? ఏంటమ్మా చెట్టు కింద ప్లేటర్ని చెట్టు అంత ప్లేటర్ పట్టుకుని గుద్దేశావు? సారీ అండి, నన్ను రౌడీలు ఎవరో తరుముకొస్తున్నారు. రౌడీయా? మనది సేమ్ కేసు. ఎక్కడి? థ్యాంక్స్ అండి. మన బండి పంచకాళీలాగా పరిగెట్టించేస్తా. త్వరగా పోనివ్వండి, వాళ్ళు వచ్చేస్తారేమో. అయ్యో, కారు ఆగిపోయింది. ఆ పాచమ్మలాడు వచ్చేస్తానేమో. లేదురా రే, నేనే ఆపేశాను. కావాలని నేనే ఆపేశాను రా. ఆ డోర్ మీకు రాదు, నేను తీస్తాను. దిగండి. ఇప్పుడు చెప్పండి, ఆ మహంకాళి గారు మన ఎందుకు తరుగుతున్నాడు? మహంకాళి ఎవరు? నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ. నలుగురు రౌడీలా? అయితే మీకన్నా నేనే బెటరు. అవును, ఎందుకు తరుగుతున్నారు? నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరుగుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. మహంకాళి గాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు, ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా. మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదురండి, ఎవరు అడుగు తినే వాళ్ళు వస్తే అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షర్లాక్ హోమ్స్ అక్క గారు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్. హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ, మామూలే. పోయి నేనా ఇవాళ రేపు వద్దండి. పోయి. అది మీకు రాదండి. ఎక్కడ మరి? పోయి.
ఏదో డొక్కుమండి అందరికి స్టార్ట్ అవదు అప్పుడే స్టార్ట్ అయిందా మరి నేను చూడమ్మా, ఇన్నాళ్ళు చాలా గౌరవంగా బ్రతికిన మీ కుటుంబం నీచమైన ఆస్తి కోసం కోర్టుకెళ్ళడం నాకు నచ్చలేదమ్మా. ఆస్తి న్యాయంగా నాకు రావాల్సిందే కదండి. న్యాయాన్యాయాల విషయాలు ఇక్కడ ఎందుకు కానీ, చూడండి సుజాత గారు, గోపాలకృష్ణ నాకు ప్రాణ స్నేహితుడు. అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నాకు బాగా చనువుందండి. పొడుగుపోయి పుట్టాడు దుఃఖంతో ఉన్నారు ఆయన. పాప అటువంటి ఆయన అలా రచ్చకెచ్చడం అమానుషం కదండి. బసవరాజు గారు, ఆవేశపడకండి, నేను చెప్పేది వినిపించుకోండి. గోపాలకృష్ణకి మీకు పెళ్లి జరగలేదని వాళ్ళు నోటీస్ పంపారంటున్నారు. శరభయ్య లాంటి పెద్ద మనిషి అకారణంగా అభాండం వేయరు కదా. మీ పెళ్లి జరగడం ఎంతమంది చూశారు? అసలు ఎవరండి సాక్ష్యం? సార్, అది అబద్ధాన్ని మీకు తెలీదు. మా పెళ్లికి మీరు రాలేదు, మీకన్నా సాక్ష్యం. ఏమిటి, నేనా? బాలేవారే, చూడండి, నేను పాపులర్ లాయర్ని, అంతేకాని అనాకి అర్ధనాకి దొంగ సాక్ష్యాలు చెప్పే రకాన్ని మాత్రం కాను. బసవరాజు గారు, మీరే కదండి మా పెళ్లికొచ్చి. ఒరేయ్, నువ్వు చాలా లక్కీ ఫెలవరా. లక్ష్మీదేవి లాంటి పిల్లని పెళ్లి చేసుకున్నావు. రేపు నువ్వు పైకొచ్చావనుకో, ఆ క్రెడిట్ అంతా మా చెల్లాయిదేరా. ఏమ్మా? ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇక మీరు వెళ్తాను సార్. మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్, పైగా అడ్వకేట్. కోర్టులో న్యాయాన్ని కిలోల లెక్కన తూకం ఇస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కబీళాలు ఇక్కడున్నాయన్నమాట. నమస్కారం అండి. జోరుగా హుషారుగా షికారు పోదమా, స్పీడుగా. బావా బావా, ఓయ్, నీ కారుకి స్టార్టింగ్ చెప్పలే గాని పాపం చాలా మంచిగుండ. ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది, జట్టు అన్నానో లేదో జట్ట బండ్లో ఫ్లో అయిపోయింది. ఛీ, దీని మొహం మండ. పొగిడి అరక్షణం కాలేదు, అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా. ఆ దగా చిందుగడ కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఈయన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రంలాగా, అబ్బో. టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఆహా. ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ దాపురించాడు నా ప్రాణానికి? పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా, ఉమ్. బేరం కుదరకపోతే 2 జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మానేస్తావా? ఏమంటావు? ఏయ్, నిన్ను దొరకవే. దొరకను.